హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. డ్రామాలో హీరోయిన్ లిన్ షూని చూపిస్తారు. ఆమె తనకి కాబోయే హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ జావ్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ అది హీరోయిన్ షూతో మాత్రం కాదు, వాళ్ళ అక్కతో ఫిక్స్ అవుతుంది. బట్ ఆమె పెళ్లి నుండి పారిపోవడంతో మన హీరో అయిన జావ్ జిన్ ని పెళ్లి చేసుకోవాలని షూ మీద బాగా ప్రెషర్ పెడతారనమాట వాళ్ళ ఫ్యామిలీ. అలా షూ ఉన్న ప్లేస్ కి జిన్ వస్తాడు. ఆమె ఏం మాట్లాడకపోయేసరికి జిన్ టైం చూసుకుని వెళ్లిపోబోతుంటే షూ అతని చేయి పట్టుకున్న అతను ఆ చేయి వైపు ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ ఒక్క 5 minutes ఆగండి, మా పేరెంట్స్ అక్కడుండి చూస్తున్నారు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు జస్ట్ షో ఆఫ్ చేయండి చాలు, ఆ తర్వాత మీకు నేను నచ్చలేదని, ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేయండి అని ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటే ఆమె ఇన్నోసెన్స్ ని చూసి జిన్, నీ పేరెంట్స్ కూడా నిన్ను ఫోర్స్ చేస్తున్నారా అని అడుగుతాడు. ఆ మాటకి షూకి తన పాస్ట్ గుర్తొస్తుందన్నమాట. వాళ్ళ నాన్న వాళ్ళ అక్క పెళ్లికి ఒప్పుకోనని వెళ్లిపోయేసరికి తన్ని బెదిరిస్తారు, నువ్వు గనక ఈ పెళ్లి చేసుకోకపోతే మన లిన్ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోతుంది, మీ తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, ట్రీట్మెంట్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని వాళ్ళ తాతయ్యని అడ్డు పెట్టుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంటారనమాట. సో అందుకోసం ఆమె బ్లైండ్ డేట్ ఒప్పుకొని 5 minutes అయిపోవడంతో జిన్ తో అంటుంది, 5 minutes అయిపోయాయి, థ్యాంక్స్, ఇక మీరు వెళ్ళొచ్చు, కానీ వెళ్లేటప్పుడు మీకు నేను నచ్చలేదని మా వాళ్ళతో చెప్పడం మర్చిపోకండి, హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడే షూ పేరెంట్స్ ఎక్సైట్మెంట్ తో అక్కడికి వచ్చి, మిస్టర్ జిన్, మా అమ్మాయి షూ ఎలా ఉంది, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉంటారు. షూ అతను వద్దంటాడు అని ఎక్స్పెక్ట్ చేస్తే మనోడు షాక్ ఇస్తూ, నాకు తను నచ్చింది, ఆమెతో పెళ్లికి నాకు ఓకే అని చెప్పేస్తాడు. ఆ మాటకి షూకి మైండ్ బ్లాక్ అవుతుంది, వీడేంటి ఓకే చెప్పేశాడు అని అనుకుంటూ ఉండగానే అంతలోనే వాళ్ళకి అఫీషియల్ గా పెళ్లి కూడా అయిపోతుంది. పెళ్లి జరిగిన రోజే బిజినెస్ ట్రిప్ అని చెప్పి మనోడు ఊరు వెళ్ళిపోతాడు. అలా అతను లేకుండా మన షూ 1 month గడుపుతుంది. షూ ఒక మ్యాగజైన్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆమె బాస్ రియా ఒక మెంటల్ కేస్ అనమాట. ఎప్పుడు షూ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏదో ప్రాజెక్ట్ ఇష్యూ ఆమెనే సాల్వ్ చేయమని, దానికోసం జిన్ ఇంటర్వ్యూ తీసుకురావాలని చెప్పి టార్గెట్ ఇస్తుంది. మన జిన్ చాలా మొండోడు, ఎవరికి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వని పర్సన్ అవ్వడంతో ఆమె ఫ్రెండ్ షాక్ అయ్యి, రియాకేమన్నా పిచ్చి పట్టిందా, జిన్ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు, అయినా ఆయన చాలా డేంజర్, పని చేయని వాళ్ళని గెంటి పడేస్తాడు, తన నోరు కత్తెర కంటే పదును అని అంటూ ఇంకా భయపెడుతుంది. ఆయన కోపానికి మన కంపెనీ ఓనర్ జిన్హానే భయంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటే అర్థం చేసుకో అని చెప్పేసరికి షూ మనసులో అనుకుంటుంది, జిన్ నా హస్బెండ్ కదా, తన గురించి నాకు ఇవన్నీ తెలియలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. షూ ఇంటికి రాగానే సడన్ గా జిన్ అక్కడ ఉండడం చూసి షాక్ అవుతుంది. మనోడు షర్ట్లెస్ ఉంటాడు. సో అతన్ని చూసి సిగ్గుపడుతూ మేడం కొంచెం వెనక్కి తిరిగి, సారీ, మీరు ఇక్కడ బట్టలు మార్చుకుంటున్నారని నాకు తెలీదు, మీరు ఎప్పుడొచ్చారు అని టెన్షన్ తోనే అడుగుతుంది. జిన్ తనకు దగ్గరగా వచ్చి, ఏంటి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కూడా నువ్వు మిస్టర్ గిస్టర్ అని పిలిచేదానివా అని అరుస్తాడు. నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు అని షూ చెప్పగానే జిన్ స్మైల్ ఇస్తాడు. షూ ధైర్యం చేసి, నీ సెక్రటరీతో నేను ఇంటర్వ్యూ గురించి మాట్లాడాను, నాకు మీ ఇంటర్వ్యూ కావాలి అని ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది. మనోడు నవ్వుతూ, అంత పెద్ద లిన్ ఫ్యామిలీ అమ్మాయివి ఈ మ్యాగజైన్ లో ఇంటర్న్షిప్ ఏంటి, నాతో ఏమైనా గేమ్ ఆడుతున్నావా అని అడుగుతాడు. ఆయన ఆ మాట అనగానే షూ తన సాడ్ పాస్ట్ గుర్తు చేసుకుంటుంది. వాళ్ళ నాన్న ఎప్పుడు వాళ్ళ అక్క లిన్మేయికే బాగా చూసుకునేవారనమాట. ఆమెకి పాకెట్ మనీకే జస్ట్ 1 lakh ఇచ్చి ఎంజాయ్ చేసుకో అని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈమెకి మాత్రం, నీ చదువు అయిపోయింది కదా, ఇక నీ డబ్బులు నువ్వే సంపాదించుకో, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పుంటారనమాట. అవి గుర్తు చేసుకొని మన హీరోయిన్ ఎమోషనల్ అవుతూ, నాకు వర్క్ చేయడం ఇష్టం అండి అని అబద్ధం చెప్తుంది. జిన్ తన వైపు అలానే చూస్తూ, సరే నువ్వు నన్ను ఏ హోదాలో ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నావు, ఒక కొత్త ఇంటర్న్ లాగానా లేక నా భార్య లాగానా అని అడుగుతాడు. రెండింటికి తేడా ఏంటి అని షూ అడిగితే జిన్ తనని దగ్గరకు లాక్కొని చెవిలో చెప్తాడు, ఒక ఇంటర్న్ అడిగితే నేను ఖచ్చితంగా వద్దని చెప్తాను, కానీ నా వైఫ్ అడిగితే ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే నా దగ్గర ఇంటర్న్స్ కోసం టైం లేదు, కానీ నా వైఫ్ కోసం మాత్రం చాలా టైం ఉంది అని ఒక టైప్ ఆఫ్ టోన్ లో చెప్పేస్తాడు. ఆమె దానికి సిగ్గుపడుతూ, మీ వైఫ్ హోదాలోనే అడుగుతున్నాను, ఆ ఇంటర్వ్యూ ఇస్తారా అని అడిగితే మనోడు సాఫ్ట్ గా నవ్వుతూ, సరేలే, నా సెక్రటరీతో దీని గురించి మాట్లాడమని చెప్తానులే అని అంటాడు. షూ ఆనందానికి హద్దుల్లో లేవు. ఎగ్జైట్ అవుతూ, థ్యాంక్ యూ మిస్టర్ జావ్ అని అంటే జిన్ తన వైపు అలానే చూస్తాడు. ఏం లేదు, జస్ట్ ఎక్సైట్మెంట్, మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారని అని ఆమె అంటుంది. జిన్ తనకి దగ్గరగా వచ్చి, నాదొక ఫైనల్ క్వశ్చన్ ఉంది, నీ సామాన్లన్నీ గెస్ట్ రూమ్ లోకి ఎందుకు షిఫ్ట్ చేసుకున్నావు, ఈ 1 month నుంచి అసలు నువ్వు గెస్ట్ రూమ్ లో ఎందుకుంటున్నావు, నీ హస్బెండ్ తో రూమ్ షేర్ చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని నిలదీస్తాడు. ఆమె తడబడుతూ, మీరు కూడా అదే ఇష్టపడుతున్నారని అనుకున్నాను మిస్టర్ జిన్ అని అడిగితే జిన్ తన దగ్గరకు లాక్కొని గొంతు సవరించుకొని, నాకేమీ అలాంటి ప్లాన్స్ లేవు మేడం, అయినా నాకు ఎలాంటి సీక్రెట్ జబ్బులు లేవు, నా వైఫ్ ని నేను చాలా బాగా చూసుకోగలను, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదులే, నాతో ఒక రూమ్ లో ఉంటే నీకేమీ జరగదు అని అంటాడు. ఆ తర్వాత షూ స్నానం చేసి రూమ్ లోకి వస్తుంది. మనోడు అక్కడ లేకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి తన ఫ్రెండ్
ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. పైగా స్పీకర్ లో పెడుతుంది తిక్కలమ్మ. ఆ ఫ్రెండ్ ఫోన్ లో గట్టి గట్టిగా అరుస్తూ, ఏంటే నీ మొగుడు వచ్చేసాడంట కదా, మరి రాత్రి ఏమైనా చేశారా అని అడుగుతుంది. సరిగ్గా అప్పుడే జిన్ అక్కడికి వస్తాడు. ఫ్రెండ్ ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఏం మాట్లాడుతున్నావే, పెళ్లి జరిగినంత తొందరగా ఇవన్నీ జరగకపోవడం ఏంటి? అయినా పర్లేదులే, ఒకవేళ అతను నిన్ను టచ్ చేసి ఫోర్స్ చేస్తే నువ్వు భయపడకు, అతని గట్టిగా కొట్టరాని చోటు కొట్టి పడేసేయ్ అని ఒక సలహా ఇస్తుంది. అప్పుడే మనోరాడం ఈమె అబ్జర్వ్ చేసి వెంటనే టెన్షన్ తో ఫోన్ కట్ చేసేసి, నా ఫ్రెండ్ ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంది, తన్ని పట్టించుకోకండి మిస్టర్ జిన్ అని చెప్తుంది. జిన్ ఆమెకు దగ్గరగా వచ్చి, నీ ఫ్రెండ్ ఏదో అంటుంది, నేను నిన్ను ఫోర్స్ చేస్తానా? అలా చేస్తే నన్ను తోసేయమంటుందా? అసలు నేను ఫోర్స్ చేసేవాడినని తనకి ఎందుకు అనిపించింది? తనకి నువ్వు నా గురించి ఏం చెప్పలేదా? పైగా పెళ్లి రోజే నువ్వే నన్ను ఒక 5 minutes కూర్చోమని రిక్వెస్ట్ చేసినప్పుడు నేనేం అనలేదు కదా, అసలు అప్పుడు కూడా నిన్ను ఫోర్స్ చేయలేదు, ఇంకెప్పుడు కూడా చేయను తల్లి అని చెప్పి వెళ్తూ వెళ్తూ ఆమె ఫ్రాక్ స్ట్రాప్ కిందికి జారిపోవడంతో ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి, నీ ఫ్రాక్ స్ట్రాప్ సరి చేసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. ఆమె సరి చేసుకుంటూ సిగ్గుతో చచ్చిపోతుంది. బెడ్ మీద పడుకున్నప్పుడు షూ భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా బ్లాంకెట్ ని 2 చేతులతో పట్టుకొని ఉంటుంది, ఎక్కడ అమాంతంగా వచ్చి ఏం చేసేస్తాడేమో అని. కానీ మనోడు కావాలనే ఆమె భయపడుతుందని తెలిసి ఆమెకి ఇంకా దగ్గరకు వస్తాడు. ఆమెకి సుస్సు పోసుకోవడం ఒక్కటే తక్కువ. ఆమె భయాన్ని చూసి నవ్వుతూ, నువ్వు ప్రశాంతంగా పడుకో, ఎవరిని ఫోర్స్ చేసి ప్రేమించడం నాకు అలవాటు లేదులే అని చెప్పి అటు తిరిగి పడుకుంటాడు. ఆమె టెన్షన్ పడ్డం చూసి మనోడు ఒక క్యూట్ స్మైల్ ఇస్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్ లో బాస్ రియా ఉంది కదా, ఆమె షూ పైన ఒకటే అరుస్తుంది, అమ్మోరుపు ఉన్నట్టు ఓ అనుకుంటా. జిన్ ఇంటర్వ్యూ ఏమైంది అని అరుస్తూ ఉంటే, నేను సెక్రటరీగా మాట్లాడాను మేడం, ఇంకా రిప్లై రాలేదు అని షూ అంటే, ఇంటర్వ్యూ తీసుకురాకపోతే నీ జాబ్ పోతుంది జాగ్రత్త అని ఆమె ఊగిపోతుంది. ఇక్కడేమో అసిస్టెంట్ వచ్చి జిన్ తో, షూ మేడం ఇంటర్వ్యూ గురించి అడుగుతున్నారు సార్ అని అంటే, నిన్ను అడగడం ఏంటి, ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను కదా, నాగే స్వయంగా కాల్ చేసి అడగమని చెప్పు అని అంటాడు. షూ కాల్ చేయగానే, మంచి టైంలో కాల్ చేసావు, ఈ రోజు మనం మా పేరెంట్స్ ఇంటికి వెళ్తున్నాం అని జిన్ చెప్తాడు. సరే మరి నా ఇంటర్వ్యూ సంగతి ఏంటి అని అంటుంది. అంతే మనోడు ఫోన్ కట్. షూకి బీపీ వస్తుంది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ అంటే జిన్ వాళ్ళ అమ్మ చాలా ప్రేమగా తన్ని రిసీవ్ చేసుకుంటారనమాట. అక్కడున్న స్లిప్పర్స్ నీ కోసమే స్పెషల్ గా చేయించాను, షూ నచ్చాయా అని చెప్పి ఆమెకి కాళ్ళకు తొడుగుతూ ఉంటారు. ఆ షూస్ ని చూసేసరికి ఆమెకి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆమె స్టెప్ మదర్ తన సొంత కూతురు కోసం అయితే మంచి షూస్ ఇచ్చి షూకి పాత చిరిగిపోయిన చెప్పుల్నిచ్చి ఇన్సల్ట్ చేసిన రోజులు గుర్తొస్తాయన్నమాట. కానీ ఇక్కడ ఈమె ప్రేమ చూసేసరికి చాలా ఎమోషనల్ అవుతూ, థ్యాంక్ యూ ఆంటీ అని అంటే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ ఆంటీనా అని జిన్ వైపు చూడగానే జిన్ కూడా షాక్ అయ్యి ఆమె వైపు చూసి ఒక సైగ చేస్తాడు. వెంటనే కవర్ చేసుకుని, అంటే మమ్మీ థ్యాంక్ యూ అని పిలవగానే ఆవిడ ఫుల్ ఖుష్. అది చూసి మనోడు కూడా స్మైల్ ఇస్తాడు. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి ఫుడ్ రెడీ అయింది రండి అని పిలుస్తారు. వాళ్ళంతా ఆమెకి నచ్చిన టేస్టీ ఫుడ్స్ అన్ని పెడుతుంటారు. అవి తిని ఆమె కొంచెం ఎమోషనల్ అవుతుంది. మాటల్లో వాళ్ళ అమ్మ అడుగుతుంది, జిన్ నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా, ఒకవేళ పెడితే నాకు చెప్పు, నాకు తెలిసిన మంచి డివోర్స్ లాయర్ ఉన్నాడు, ఇప్పుడే ఇప్పించేస్తా అని అంటుంది. దానికి షూ నవ్వుతూ, లేదు మమ్మీ, జిన్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, అంతేకాదు కంపెనీ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఫస్ట్ వద్దన్నారు కానీ నా కోసం ఓకే చెప్పారు అని బాంబ్ పేలుస్తుంది. జిన్ షాక్ అయి తన వైపు చూస్తాడు. మా మంచి ఫిట్టింగే పెట్టిందే అని మనసులో అనుకుంటాడు. డిన్నర్ అయిపోయాక షూ అతన్ని అడుగుతుంది, మరి మీరు ఇంటర్వ్యూ గురించి సెక్రటరీతో మాట్లాడారా, మీరు ఓకే చెప్పారు కదా అని అంటే, అందరి ముందు నా చేత అవును అని చెప్పించావు కదా, ఇక ఏం చేయాలి తల్లి, ఓకే అని చెప్పాల్సింది తప్పితే అని జిన్ అవుతాడు. షూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాత్రి జిన్ బెడ్రూమ్ లోకి వచ్చి లైట్స్ ఆఫ్ చేయబోతుంటే షూ తను అలా చూస్తూ ఉండిపోతుంది. పైగా ఆమె అంత దూరం పడుకునేసరికి మనోడికి నచ్చక ఆమెకు దగ్గరగా వస్తూ, ఏంటి నా వైఫ్ గా జీవితాంతం నా నుండి ఇలాగే దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యావా అని అడుగుతాడు. ఆమె భయపడుతూనే, మీరు కావాలనుకుంటే మనం ఇప్పుడే కలవచ్చు అని ఆఫర్ ఇస్తుంది. జిన్ తనకు చాలా దగ్గరగా వెళ్ళి, నిజంగానా, నన్నేమైనా మేల్ మోడల్ అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతాడు. ఆ మాటకి ఆమె మనసులో, పెళ్ళయ్యాక హస్బెండ్ తన వైఫ్ నుండి కోరుకునేది ఇదే కదా, మరి ఇతనెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. జిన్ తనని అలానే చూస్తూ, నీ ఆఫర్ కి థ్యాంక్ యూ, కానీ ప్రేమ లేకుండా ఇవన్నీ జరగకూడదు, నాకు అది ఇష్టం లేదు, పడుకో ఫస్ట్ అని చెప్పి హాయిగా తనని నిద్రపోనిస్తాడు. ఆ నెక్స్ట్ డే సెక్రటరీ జిన్ కి రిపోర్ట్ ఇస్తాడు. మేడం నీ రోజు పికప్ చేసుకోవద్దని చెప్పారు, తను ఓవర్ టైం చేస్తున్నారంట అని చెప్పగానే మన జిన్ ఫేస్ మాడిపోతుంది. నీకెలా తెలుసు అని అడిగితే, తను నాకు వీచాట్ లో మెసేజ్ చేశారు అని చెప్తాడు. జిన్ కి జల్సీ మామూలు రేంజ్ లో ఉండదు. ఏంటి, నీ
నిన్ను వీచాట్ లో కూడా యాడ్ చేస్తా, నన్ను ఇంకా యాడ్ చేసుకోలేదు కానీ నీకు మాత్రం మెసేజ్ చేస్తుందా, అసలు నేనున్నానని మర్చిపోయిందా ఏంటి అని మండిపోతుంటాడు. అదృష్టవశాత్తు అప్పుడే షూ మెసేజ్ చేస్తుంది, నేను ఓవర్ టైం వర్క్ చేస్తున్నాను, లేట్ అవుతుంది, వెయిట్ చేయకండి అని. జిన్ రిప్లై ఇస్తాడు, వర్క్ అయ్యాక కిందికి వచ్చాయి, నేను మెట్ల దగ్గర నీ కోసం వెయిట్ చేస్తుంటాను అని. కానీ షూ ఆ మెసేజ్ చూసుకోకుండా తన ఫ్రెండ్ తో కలిసి తినడంలో బిజీగా ఉండి రిప్లై కూడా ఇవ్వదు. జిన్ కి పిచ్చి ఎక్కిపోతుంది, ఇంకా మెసేజ్ రావట్లేదేంటి అని చూసుకుంటూనే ఉంటాడు. నా వైఫ్ కి నా మీద అసలు కేరే లేదు అని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అలా గంటల తరబడి వర్క్ చేస్తూనే ఉంటుంది. అటు పక్కేమో మన హీరో గారు పార్కింగ్ ఏరియాలో ఒక్కటే వెయిట్ చేస్తూ ఉంటాడు ఆమె కోసం. 5 గంటల తర్వాత మన మేడం మెసేజ్ చూసుకొని షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తుంది. జిన్ తన వైపు అలానే చూస్తూ, అసలు నీకు ఇంత పని ఎవరిస్తున్నారు, నీ కంపెనీ మీద కేసు ఫైల్ చేయనా అని సీరియస్ అవుతాడు. షూ టెన్షన్ పడి, సారీ నేను మెసేజ్ చూసుకోలేదు, అసలు అప్పటి నుండి ఇప్పటి వరకు టైం గడిచిపోయి తెల్లారిపోయింది కూడా అని చెప్తుంది. జిన్ చాలా కూల్ గా, పర్లేదులే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయి, ఇద్దరం కలిసే వెళ్దాం అని అంటాడు. మన షూ మర్యాదగా థ్యాంక్ యూ అని చెప్తే జిన్ తనకు దగ్గరకు వచ్చి, థ్యాంక్ యూ దేనికి, అయినా కపుల్స్ మధ్యలో కూడా థ్యాంక్ యూలు ఉంటాయా, మేడం షూ గారు నేను నీ కోసం ఏ పని చేసింది మన రిలేషన్షిప్ వల్లనే చేస్తున్నా, నువ్వు నా భార్యవి, ఏదో తెలియని అమ్మాయి కోసం ఇంత టైం స్పెండ్ చేసే ఖాళీ నాకు లేదు, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ అవుట్ సైడర్ లాగే ట్రీట్ చేస్తున్నావని నాకు అనిపిస్తోంది అని తన మనసులో బాధ బయట పెడతాడు. నేను మీ మాటల్ని అర్థం చేసుకోగలను, అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి అని చెప్తుంది. జిన్ సాఫ్ట్ గా, సరేలే కానీ ఇప్పటి నుండి ఫస్ట్ ఆ థ్యాంక్ యూ చెప్పడం ఆపేవా అని అంటాడు. సరే మరి రేపు ఇంటర్వ్యూకి టైం కి వస్తారు కదా, ప్రామిస్ అని షూ అడిగితే, నేను ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అని అంటాడు. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ లో తను జిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ బాస్ ఈ అమ్మోరు పూనుకొని వచ్చి ఊగిపోతూ, టైం 10 అవుతుంది, ఆ మిస్టర్ జిన్ ఇంకా రాలేదు అని షూని తిడుతుంది. అప్పుడే హాన్ వచ్చి, షూ నీకు ఒంట్లో బాలేదా, ఫేస్ డల్ గా ఉంది అని అడిగితే, లేదు హాన్ ఓవర్ టైం వర్క్ వల్ల కొంచెం నీరసంగా ఉంది, లైట్ గా ఫీవర్ అంతే అని షూ చెప్తుంది. అతను హాస్పిటల్ కి తీసుకెళ్తానన్నా కూడా వద్దంటుంది అనమాట. అప్పుడే షీఫ్ వచ్చి రియాతో, రియా ఇంటర్వ్యూ ఏమైంది, ఈ రోజే లైవ్ చేయాలని మేనేజ్మెంట్ చెప్పారు అని టెన్షన్ పెడుతుంది. అటు పక్కేమో మనోడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉంటాడు. ఇంకా ఎంత దూరం ఉందంటే జస్ట్ 800 మీటర్స్ దూరంలోనే ఉంది సార్ అని అసిస్టెంట్ అంటాడు. జిన్ టైం చూసుకుంటే కేవలం 10 మినిట్సే ఉంది. షూ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఆ ఇంటర్వ్యూ తన కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుంటుంది కదా, వెంటనే అది గుర్తు చేసుకుని కార్ దిగి పరిగెత్తుకుంటూ ఆమె ఆఫీస్ కి బయలుదేరతాడు. అతను అలా ఈగర్ గా ఇంటర్వ్యూ కోసం బయలుదేరడం చూసి సెక్రటరీ మురిసిపోతూ, మా బాస్ తన వైఫ్ ని నిజంగా ప్రేమిస్తున్నారు అని అనుకుంటాడు. ఇక్కడేమో ఆ అమ్మో రియా షూని దారుణంగా తిడుతుంది, ఇంత పెద్ద పనిస్తే సరిగ్గా చేయలేవా అని తిడుతూ ఉంటే షూ తన ఫోన్ చూపిస్తూ, మేడం నేను సెక్రటరీతో చాట్ చేశాను, ఇదిగో ప్రూఫ్ అని చూపిస్తుంది. అసలు జిన్ సెక్రటరీ నెంబర్ సంపాదించడం నీ వల్ల కాదు, నా దగ్గరే వాళ్ళ నెంబర్ లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అరుస్తూ షూని బయటికి గెంటైపోయి గట్టిగా నెట్టేస్తుంది. షూ పాపం కింద పడిపోతుంటే సరిగ్గా అప్పుడే జిన్ వచ్చి తన్ని గట్టిగా పట్టుకొని కింద పడకుండా కాపాడతాడు. అందరూ జిన్ చూసి షాక్ అవుతారు. ఈ రియా వెంటనే ప్లేట్ ఫిరాయించి, సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నాం, రండి రండి అని ఐస్ చేస్తుంది. జిన్ కళ్ళల్లో నిప్పులు వస్తుంటాయి. షూని తోసేసినందుకు పిచ్చ కోపం వస్తుంది, కానీ షూ తన కళ్ళతోనే శాంతించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో అతను కూల్ అయ్యి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాడు. కానీ అతని కళ్ళు మాత్రం షూ మీదే ఉంటాయి. ఎందుకంటే కొంచెం దగ్గుతూ ఉండడం, నీరసంగా ఉండడం చూసి మెసేజ్ చేస్తాడు, నీకు బాలేదా షూ అని. పర్లేదు చిన్న విషయమే అని తను రిప్లై ఇస్తుంది. రియా ఏదో బిజినెస్ క్వశ్చన్స్ ఏనేందో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. మనోడు విసుగ్గానే అన్నిటికీ ఆన్సర్ చెప్తుంటాడు. పైగా చుక్కలు చూపిస్తాడు. అతని బిహేవియర్ కి ఫ్రెండ్ అవుతూ, రియాకి భలే అదిరిపోయే మొగుడు దొరికాడు బాబు. అప్పుడే జిన్ మెసేజ్ చేస్తాడు, ఇంటర్వ్యూ అవ్వగానే మనం హాస్పిటల్ కి వెళ్తున్నామని. రియా ఫైనల్ గా జిన్ వేలుకున్న వెడ్డింగ్ రింగ్ ని చూసి ఒక క్వశ్చన్ అడుగుతుంది, మీ వేలికి రింగ్ ఉంది, మీకు పెళ్ళైపోయిందా అని అడిగేసరికి షూ టెన్షన్ పడుతుంది. ఆ క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఉండదన్నమాట, ఆయన ఎందుకు అడిగింది అని. అప్పుడే హాన్ వచ్చి షూకి కాఫీ ఇస్తూ తనకి దగ్గరగా ఉండడం చూసి జిన్ కి ఫుల్ జలసీ పీక్స్ లోకి వెళ్లిపోతుంది. వెంటనే జిన్ తన వేలుకున్న రింగ్ చూపిస్తూ, అవును నాకు పెళ్ళైపోయింది, ఆ పర్సన్ ప్రెసెంట్ ఇక్కడే నా కళ్ళ ముందే ఉన్నారు అని బాంబ్ పేలుస్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరా పర్సన్ అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు. మనోడు షూ వైపు చూసి ఒక క్యూట్ స్మైల్ ఇస్తుండగా సడన్ గా అక్కడికి ఓన్ అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి జిన్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అన్నమాట. ఇంటర్వ్యూ అయిపోయింది కదా, మిస్టర్ జిన్ సంతకం కోసం కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చాను అని బిల్డప్ ఇస్తుంటే ఆమెను చూసి రియా మనసులో, వీళ్ళిద్దరి మాటలు చూస్తుంటే ఈమె ఏమైనా జిన్ భార్యనా అని అనుకుంటుంది. ఓన్ ఇంకా అతిగా బిల్డప్ ఇస్తూ జిన్ టై సరిచేయపోతే అతను చిరాగ్గా చెయ్యి విదిలించుకొని, ఏం చేస్తున్నావు నువ్వు అని ఒక్క అరుపు అరుస్తాడు. షూ ఫ్రెండ్ కూడా షాక్ లో, ఈమెనా జిన్ వైఫ్ అని అడిగితే నాకు తెలీదు అని మన షూ కొంచెం డల్ గా చెప్తుంది. జిన్ కేమో పిచ్చ కోపం వస్తుంది, కంపెనీలో వేరే పని లేదా, అసలు ఈ డాక్యుమెంట్స్ నీకెవరిచ్చారు అని అరుస్తాడు. అప్పుడే హాన్ వచ్చి షూ భుజం పట్టుకొని, జాగ్రత్త నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగితే జిన్ కి జలసి మళ్ళీ పీక్స్
పీక్స్ కెళ్తుంది. ఓన్ తన్ని ఆపడానికి ట్రై చేసిన జిన్ విసుగ్గా, ఇకపై ఇలాంటి చెత్తగాని పనుల కోసం నన్ను డిస్టర్బ్ చేయకు, ఏమైనా ఉంటే నా సెక్రటరీకి చూపించు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. హాన్ షూకి జ్యూస్ ఇస్తుంటే జిన్ ఆ బాటిల్ ని విసిరి కొట్టి ఒక మెడిసిన్ ఇచ్చి ఇది వేడి నీళ్ళలో కలుపుకొని తాగు, అప్పుడే నీకు రిలీఫ్ ఉంటుంది, అలాగే మనం హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్తాడు. ఆ హాన్ అనే అబ్బాయి మీరెందుకు ఇంతగా ఇన్వాల్వ్ అవుతున్నారు అని అడిగే లోపే సెక్రటరీ వచ్చి అతని మెడ పట్టుకొని తీసుకెళ్లిపోతాడు. హాస్పిటల్ కి వెళ్దామంటే షూ వద్దంటుంది. ఆమె వద్దనేసరికి అతనికి కోపం వచ్చి సరే నీకోసం నేను పార్కింగ్ లాట్ లో వెయిట్ చేస్తుంటాను వచ్చేయ్ అని వెళ్లిపోతాడు. ఆమె సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ఫేస్ కవర్ చేసుకుంటూ కార్ లోకి వచ్చి కూర్చుంటే జిన్ టీస్ చేస్తూ ఏంటి కంపెనీలో ఏమైనా థింగ్స్ దొంగతనం చేసావా అని అడతాడు. లేదు మనం కలిసి ఉండడం ఎవరైనా చూస్తారేమో అని భయం అని అంటే జిన్ తనకి దగ్గరగా వస్తూ సీట్ బెల్ట్ పెడతాను అని అంటాడు. ఆమె నేనే పెట్టుకుంటాను అని అంటే నేను నీ భార్యని కదా, అదే భర్తని కదా, నా హెల్ప్ తీసుకోవడంలో తప్పేముంది అని అంటాడు. ఇంకా హాస్పిటల్ కి వచ్చాక మెడిసిన్ తెచ్చి షూ చేతులు పట్టుకుంటాడు. ఆమె చేతులు చాలా చల్లగా ఉంటాయన్నమాట. ఇంకా ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. నీకు ఇక నుంచి ఏ చిన్న ఇబ్బంది కలిగినా నాకు వెంటనే చెప్పాలి అని అనేసరికి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీ ఆఫీస్ పని పాడవుతుంది కదా, మీరు వెళ్ళండి తొందరగా ఆఫీస్ కి అని షూ అంటుంది. జిన్ అతని కోట్ తీసి తనకి కప్పి నేను లీవ్ తీసుకున్న రోజు నా కంపెనీని చూసుకోకపోతే వాళ్ళందరికీ రిజైన్ ఇచ్చేయమని చెప్తాను, బట్ నేను మాత్రం నీతోనే ఉంటాను అని తెగేసి చెప్తాడు. అప్పుడే హాన్ కాల్ చేసి నేను హాస్పిటల్ కి తీసుకెళ్లనా అని అడిగితే నేను ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉన్నాను, నా ఫ్రెండ్ తో వచ్చాను అని షూ అబద్ధం చెప్తుంది. పక్కనే ఉండి ఇదంతా విన్న జిన్ కి మాత్రం మళ్ళీ జెల్సీ స్టార్ట్ ఉంది. అతను అలానే చూస్తే ఏంటి మీరు నా మాటలు వింటున్నారా అని షూ అంటే నువ్వు నా కళ్ళ ముందే కూర్చుని మాట్లాడుతుంటే వినపడకుండా ఎలా ఉంటుంది, నా చెవులేమి ఖాళీగా లేవు కదా, అయినా నువ్వు నన్ను నీ కొలీగ్స్ కి ఫ్రెండ్ అని పరిచయం చేస్తున్నావేంటి, నేను నీకు జస్ట్ ఒక ఫ్రెండ్నా అని అడుగుతాడు. షూ నవ్వుతూ ఇందాకటి నుండి నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ నా మాటలు వింటున్నారు కదా అని అంటే జిన్ తన ముఖాన్ని దగ్గరకు లాక్కొని కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నట్లు కాదు మేడం, అయినా టాపిక్ మార్చకు, నేను కేవలం ఫ్రెండ్ ని అయితే నువ్వు రోజు ఈ ఫ్రెండ్ తో కలిసి బెడ్ కూడా షేర్ చేసుకుంటున్నావా, ఏ ఫ్రెండ్ అయినా ఇలా చేస్తారా అని హాట్ అండ్ రొమాంటిక్ గా అడిగేసరికి షూకి నోట మాట రాదు, కానీ కోపం వస్తుంది. నేనేదో అబద్ధం చెప్పాను, చెప్తే ఏమైంది ఇప్పుడు అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ గొడవ జరుగుతుంది. ఇంటికి వచ్చాక షూ నానమ్మ వీడియో కాల్ చేస్తే ఆవిడ చాలా ప్రేమగా నీ హస్బెండ్ నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతారు. జిన్ వైపు చూస్తూ ఆమె లేదు నానమ్మ తను చాలా మంచివాడు. కాల్ కట్ చేశాక జిన్ తన వెనకాలే ఉండడం చూసి మీరు మళ్ళీ నా మాటలు వింటున్నారా అని షూ అడుగుతుంది. జిన్ నవ్వుతూ సోఫా మీద కూర్చొని సోఫా వెనకాల దాక్కుని వింటే అది చాటుగా వినడం అవుతుంది. నేను నీ కళ్ళ ముందే సోఫా ముందు నిలబడున్నాను, నిజానికి నువ్వే కావాలని నా గురించి గొప్పగా నాకు వినిపించేలా చెప్తున్నావు, నీ ఇంటెన్షన్స్ ఏంటి, కొంచెం చేంజ్ అవుతున్నట్లున్నాయి అని తనని దగ్గరకు లాక్కుంటాడు. షూ తల ఊపుతూ సరే ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుంది. ఆ రాత్రి షూ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు జిన్ తన దగ్గరికి మెల్లగా వెళ్లి ఫింగర్ తో నొక్కి మరీ లేపుతాడు. మెడిసిన్స్ వేసుకునే టైం అయింది నిద్రలే అని. ఇంతకీ నీ నిక్ నేమ్ పింగ్ పింగా యానానా అని టీజ్ చేస్తున్నట్లు అడుగుతాడు. నిద్ర మత్తులోనే తను నా నిక్ నేమ్ యానాన్ అని ఆన్సర్ ఇస్తుంది. జిన్ నవ్వుతూ అయ్యో నేను పింగ్ పింగ్ అనుకున్నానే, అది నీ కుక్క పేరు కదా అని అంటే షూకి కోపం వచ్చి మీరు జోక్స్ వేస్తే అస్సలు బాలేదు అని మెడిసిన్ వేసుకొని పడుకుంటుంది. మనోడు కూడా పడుకున్నాక షూ మెల్లగా నిద్రలోనే జిన్ దగ్గరకు జరిగి అతన్ని గట్టిగా పట్టుకుని హక్ చేసుకొని పడుకుంటుందన్నమాట. ఇది వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ఫస్ట్ టైం కదా ఇలా జరగడం. ఆమె సడన్ గా అలా చేసేసరికి ఎప్పుడు నా నుండి దూరం పారిపోతావు, కానీ ఇప్పుడు మాత్రం ఒంట్లో బాలేదని నన్ను ఇలా హక్ చేసుకుంటున్నావా, రేపు మార్నింగ్ లేచాక ఇవన్నీ గుర్తు చేసుకొని నువ్వు నా మీద ఎంతలా కోపడతావో నాకు తెలుసు అని అనుకుంటూనే హ్యాపీగా తన్ని హక్ చేసుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షూ కళ్ళు తెరి చూసేసరికి తను ఆల్రెడీ అతన్ని హక్ చేసుకొని ఉంటుందన్నమాట. సో షాక్ అవుతుంది. తను దూరంగా వెళ్లబోతుంటే జిన్ మళ్ళీ తన్ని గట్టిగా లాక్కొని ఏంటి షూ నీ ఫ్రెండ్ ని హక్ చేసుకొని పడుకున్నానని ఇంతలా షాక్ అవుతున్నావా అని ఆ ఫ్రెండ్ విషయంలో మళ్ళీ టీజ్ చేస్తాడు. షూ సిగ్గుతో పారిపోతుంటే తను జ్వరం చెక్ చేసి తన కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తానని రెస్ట్ తీసుకోమని చెప్తాడనమాట. అప్పుడే షూ వాళ్ళ మమ్మీ కాల్ చేసి జిన్ని డిన్నర్ కి మన ఇంటికి తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. షూకి ఒంట్లో బాలేదని కూడా అడగరు కనీసం. జిన్ నీళ్లు తీసుకొస్తే మమ్మీ ఇంటికి రమ్మంటున్నారు మీకు టైం ఉందా అని అడిగితే అఫ్ కోర్స్ నీకోసం ఎప్పుడు ఎక్కడా అనేది కాదు, టైం మాత్రం ఉంటూనే ఉంటుంది అని జిన్ అంటాడు. ఇద్దరు కలిసి షూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ నాన్న చాలా ఫార్మల్ గా షూ నేను చాలా మిస్ అయ్యాం, మిస్టర్ జిన్ రండి రండి అని పిలుస్తారు. షూ నిక్ నేమ్ యానా కదా, సో పేరెంట్స్ అయి ఉండి కూడా తన్ని పేరు పెట్టి పిలవడం చూసి జిన్ కి కొంచెం వింతగా అనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ షూని పక్కకు తీసుకెళ్లి పిల్లల గురించి ఏం ఆలోచించారు, ముందే బేబీని ప్లాన్ చేయి, పనులు తర్వాత చేసుకోవచ్చు అని ప్రెషర్ చేస్తుంటారు. షూకి ఫ్రస్ట్రేషన్ వచ్చి మమ్మీ నా పెళ్లి విషయంలో మీ నిర్ణయం తీసుకున్నారు, కానీ మిగతా విషయంలో నా నిర్ణయం నేనే తీసుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఫుడ్ చూసి జిన్ కి చిరాకు వస్తుంది. వాళ్ళ నాన్న అడుగుతారు అసలు యానాన్ ఎవరు అని. జిన్ కి ఇంకా పిచ్చ కోపం వస్తుంది. అరే యానాన్ ఎవరా, నీకు మీ కూతురి నిక్ నేమ్ కూడా తెలీదా
అని సీరియస్ అవుతుంటే వాళ్ళ డాడీ కవర్ చేస్తూ అయ్యో నాకు కొంచెం మతిమరుపు ఉంది బాబు సారీ అని అంటే జిన్ తన వైఫ్ ని వెనకేసుకొస్తాడు. అక్కడంతా షూకి ఇష్టం లేని ఫుడ్ ఉంటుంది, కనీసం యానన్ కి స్పైసీ ఫుడ్ పడదు అనే విషయం కూడా మీకు తెలియదా, తనది అస్సలు తినదు కూడా అని అరుస్తాడు. అప్పుడు వాళ్ళ డాడీ రియలైజ్ అయ్యి ఏంటి షూ నీకు కారం పడదా, మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగితే జిన్ ఇంకాస్త కోపం వచ్చి మీరెప్పుడు మీ చిన్న కూతురు మీద చూపించిన శ్రద్ధ పెద్ద కూతురు మీద చూపించలేదు కదా, తన గురించి ఏం తెలుసుకోవాలని కూడా మీకు లేదు, ఇలాంటి మీరు ఇంత పెద్ద కంపెనీని ఎలా మేనేజ్ చేస్తున్నారో అని ఇన్సల్ట్ చేస్తాడు. షూ ఆపడానికి ట్రై చేసినా కూడా వినకుండా తన చేయి పట్టుకుని యానా ఇక్కడ నువ్వు తినే ఫుడ్ ఏది లేదు, మన ఇంటికి వెళ్దాం పదా, మా పేరెంట్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు నిన్ను ప్రాణంలా చూసుకుంటారు అని చెప్పి అక్కడి నుంచి తన్ని తీసుకెళ్లిపోతాడు. బయటికి వచ్చి జిన్ కోపంగా నీ పేరెంట్స్ నిన్ను ఎప్పుడు ఇలాగే ట్రీట్ చేస్తారా అని అడిగితే షూ సాడ్ గా వాళ్ళు నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు, అందుకే నాకు ఇప్పుడు ఈ విషయాలేవి బాధ అనిపించట్లేదు అని తన చేదుగా తాని చెప్తుంది. ఆ రాత్రి ఇంటికి వచ్చాక షూ నిద్రపోతుంటే జిన్ మెల్లగా తన దగ్గరికి లక్కుని హక్ చేసుకుని పడుకుంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ షూ మళ్ళీ జిన్ హగ్ లో ఉండి షాక్ అవుతుంది. నేను రాత్రి బానే పడుకున్నాను కదా, మీ దగ్గరికి ఎలా వచ్చాను అని అడిగితే జిన్ నవ్వుతూ నాకేం తెలుసు, నువ్వే నా భార్యవి కదా, నన్ను పట్టుకొని పడుకోవాలని నీకు అనిపించి ఉండొచ్చు, ఇందులో అయినా సిగ్గుపడ్డానికి ఏముందిలే అని టీజ్ చేస్తుంటాడు. షూ సిగ్గుతో పారిపోతుంది. ఆఫీస్ లో హెడ్ రియా మీద అరుస్తుంది. జిన్ ఇంటర్వ్యూ చాలా లో క్లాస్ గా ఉండడంతో దాన్ని ప్రింట్ చేయలేను అని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోమని టార్గెట్ ఇస్తుంది. రియా షూన్ తీసుకొని జిన్ దగ్గరికి వెళ్లి సారీ అడుగుతుంది. లాస్ట్ టైం క్వశ్చన్స్ బాలేదు, ప్లీజ్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. మనోడేముంది, మనోడు కళ్ళన్నీ షూ మీదే ఉంటాయి. ఆమెను చూస్తూ మెసేజ్ చేస్తాడు నీకు బానే ఉందా, జ్వరం తగ్గకుండానే ఆఫీస్ కి ఎందుకు వచ్చావని. షూ నేను బానే ఉన్నానని రిప్లై ఇస్తుంది. రియా మళ్ళీ బ్రతిమలాడుతుంటే జిన్ ఒక కండిషన్ పెడతాడు. సరే ఇంకో ఛాన్స్ ఇస్తాను, కానీ నా వర్క్ గురించి తెలుసుకోవాలంటే మీ టీం నుండి ఒకరు వారం పాటు నాకు టెంపరరీ అసిస్టెంట్ గా ఉండాలి అని చెప్తాడు. రియా వెంటనే నేనుంటానని ముందుకొస్తే జిన్ షూ వైపు చూస్తూ లేదు నేను షూని నా అసిస్టెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని బాంబ్ పెలుస్తాడు. ఆమె షాక్ అయ్యి తను జస్ట్ ఇంటర్న్, తనకేం తెలీదు, తను మీ అసిస్టెంట్ అసలు అవ్వలేదు అని అడ్డం పడుతుంటే జిన్ సీరియస్ గా నా మాటే శాసనం, నేను చెప్పిందే జరుగుతుంది అని ఖరాఖండిగా చెప్పేసరికి రియా ఇష్టం లేకపోయినా ఈ రోజు నుంచి ఒక వారం పాటు జిన్ కి అసిస్టెంట్ వి నువ్వే అని ఆర్డర్ వేస్తుంది. ఆమె వెళ్లిపోగానే జిన్ మెడిసిన్ బాక్స్ తీసి తనకిస్తుంటే మన షూ అతని టైం వేస్ట్, ఈమె ఎక్కడ వేస్ట్ చేస్తుందో అని టెన్షన్ పడుతూ మీ ఇంటర్వ్యూ కోసం 1 అవర్ చాలు, ఎక్కువ టైం పట్టదు, వర్రీ అవ్వకండి అని అంటుంది. మనోడు తనకి దగ్గరగా వచ్చేస్తాడు. ఏం చేస్తాడో ఏమో అనుకుంటుంటే ఆమె బాడీ టెంపరేచర్ చెక్ చేసి నీకు ఇంకా జ్వరం తగ్గలేదు షూ అని కేర్ తీసుకుంటుంటాడు. మన షూ వర్కింగ్ టైమ్స్ లో ఉంది కాబట్టి అంటుంది నేను వర్క్ కి సంబంధించిన విషయాలన్నిటినీ మీ సెక్రటరీని అడిగి తెలుసుకుంటాను కదా, మీతోనే ఒక వారం పాటు ఉండడం నాకు కొంచెం డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది అని అంటే జిన్ కి కోపం వస్తుంది. సరేలే అయితే వెళ్ళి నా సెక్రటరీ ఇంటర్వ్యూ తీసుకో, నా ఇంటర్వ్యూ నీకు అక్కర్లేదు కదా అని అలిగి నీళ్ళు ఇస్తాడు. షూ నవ్వుతూ సరే నేను మీ అసిస్టెంట్ ని కదా, ఇక నుంచి నాకు ఇక్కడ ఫస్ట్ ఇచ్చే వర్క్ ఏంటి అని అడిగితే జిన్ నవ్వుతూ ముందు వెళ్ళి ఆ సోఫా మీద కూర్చో, ఆ తర్వాత హాయిగా నిద్రపో, నేను హెల్త్ బాలేని నా ఎంప్లాయీస్ పని చేయించుకోను అని ఆర్డర్ వేస్తాడు. షూకి అప్పుడు అర్థమవుతుంది తను రెస్ట్ తీసుకోవాలని జిన్ ఈ ప్లాన్ వేశాడని. కాసేపటికి ఆమె అలానే నిద్రపోతూ ఉంటే జిన్ తనకి దగ్గరగా వెళ్లి ఆమె ఫేస్ ఫీచర్స్ చూసి ఆమె నోస్ లిప్స్ అన్ని చూసి తను ఎంత క్యూట్ గా ఉందో అని అనుకుంటూ ఆమెను కిస్ చేయబోయి ఆగుతాడు. వాళ్ళ ఫేసులు చాలా దగ్గరగా ఉంటాయి. సరిగ్గా అప్పుడే షూ కళ్ళు తెరుస్తుంది. జిన్ కొంచెం కూడా తడబడకుండా నన్ను ఎందుకు అలా చూస్తున్నావు, నన్ను కిస్ చేయాలనుందా అని అడిగి షూ హా అనే లోపే తన్ని కిస్ చేసేస్తాడు. అలా ఆఫీస్ లో కిస్ చేసుకుంటూ ఇంటికి వచ్చి కూడా ఇద్దరు కిస్ చేసుకుంటూ రొమాంటిక్ మూడ్ ని కంటిన్యూ చేస్తుంటారు. ఇక కంట్రోల్ చేసుకోలేక నెక్స్ట్ స్టెప్ కి వెళ్దామని డ్రా ఓపెన్ చేస్తే అక్కడ ప్రొటెక్షన్ ఉండకపోవడంతో అతను డల్ అయ్యి నేను వెళ్లి కోల్డ్ షవర్ తీసుకుంటాను అని వెళ్లిపోతాడు. షూ ఆ డ్రా చూసి విషయం అర్థమై మేము భార్యాభర్తలం కదా, వైఫ్ గా నాది కూడా రెస్పాన్సిబిలిటీనే, నెక్స్ట్ టైం ఇబ్బంది లేకుండా నేనే ఆ బాక్స్ ని ముందే కొని పెడతాను అని డిసైడ్ అవుతుంది. జిన్ స్నానం చేసి రాగానే షూ తన్ని అవాయిడ్ చేస్తూ పడుకుంటే ఏంటి కిస్ చేశాక నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అడుగుతాడు. లేదు రేపు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి కదా అందుకే పడుకుంటున్నాను అని సిగ్గుతో ముసుగు తన్నేస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లిఫ్ట్ లోకి జిన్ ఎంటర్ అవగానే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ షాక్ అవుతారు. ఏంటి ఈ రోజు మిస్టర్ జిన్ ఇంత తొందరగా ఆఫీస్ కి వచ్చారు అని అనుకుంటూ అతని ఫేస్ మీద ఉన్న లిప్స్టిక్ మార్క్ ని చూసి ఒక్కటే నవ్వుకుంటుంటారు. అదే లిఫ్ట్ లో మన హీరోయిన్ గారు కూడా ఉంటారు. మన హీరో గారు వెళ్లి ఆమె పక్కనే నిలబడి ఆమె చేతిని టచ్ చేయాలా వద్దన్నట్టు టచ్ చేస్తుంటాడు. షూ నర్వస్ ఫీల్ అయ్యి ఆ చేతిని పక్కకు లాక్కుంటుంటే మనోడు గట్టిగా అలానే పట్టేసుకుంటాడు. షూ కోపం వచ్చి సీరియస్ గా అతని వైపు చూస్తే అతని చీక్స్ మీద ఉన్న లిప్స్టిక్ మార్క్ ని చూసి ఒక్కటే నర్వస్ అవుతుంది. అసలు ఆ లిప్స్టిక్ మార్క్ అక్కడికి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇవాళ మార్నింగ్ మన జిన్ గారు షూని ఆఫీస్ పార్కింగ్ లాట్ లో డ్రాప్ చేసినప్పుడు
ఆమె కార్ దిగి వెళ్లిపోతుంటే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని ఏంటి వెళ్లిపోతున్నావు, నన్ను ఇప్పుడే కిస్ చేయి అని అడుగుతాడు. దానికి ఆమె ఈ రోజు నైట్ మీకు ఒక స్పెషల్ ఉంది అని చెప్పి కార్ దిగి వెళ్లబోతూ మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. ఏంటి వెళ్లకుండా ఆగిపోయావు అని అతను అడిగితే ఆమె వెంటనే ఒక కిస్ ఇచ్చి వెళ్లిపోతుంది. అది ప్రెసెంట్ లో గుర్తు చేసుకుని లిఫ్ట్ లో ఒకటే టెన్షన్ పడుతూ ఇతనికి బుద్ధుందా, అసలు లిప్స్టిక్ మార్క్ ఉందని కూడా చెక్ చేసుకోకుండా లిఫ్ట్ లోకి వచ్చాడు అని తిట్టుకుంటూనే అతనికి చెప్తుంది. మీ బుగ్గ మీద లిప్స్టిక్ మార్క్ ఉంది, తూడ్చుకోండి అని చెప్తే మనోడు నువ్వే తూడ్చు నాకు తెలీదు అని టీజ్ చేస్తూ అడుగుతాడు. షూ అక్కడ ఎవరు చూస్తారో ఏమో అని భయపడుతూనే అతని చెంప మీద ఉన్న ఆ మార్క్ ని దబదబా తూడ్చేస్తుంది. లిఫ్ట్ దిగగానే మనోడు వెళ్ళనిస్తాడా? ఆహా వెళ్ళనివ్వడు. కానీ ఎలాగోలా వదిలేసుకొని వెంటనే పరిగెత్తుతుంది బయటికి. ఎంప్లాయీస్ అందరు వీళ్ళిద్దరి పేరుని చూసి పక్కా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని మాట్లాడుకుంటుంటే అది విన్న ఓన్ అందరినీ తిట్టి పంపించేస్తుంది. తను వెంటనే జిన్ సెక్రటరీ కాల్ చేసి నాకు జిన్ వైఫ్ నెంబర్ కావాలి అని అడుగుతుంది. రూమ్ కి వెళ్ళాక షూ జిన్ ని తిడుతుంది. అందరూ మనల్ని చూస్తున్నారు, మీరు నా చెయ్యి అలా ఎందుకు పట్టుకున్నారు, ఎవరికైనా తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని అంటే జిన్ తన దగ్గరకు లాక్కొని నాకు సీక్రెట్ మ్యారేజ్ ప్లాన్ ఏం లేదు అని ముందే చెప్పాను కదా అని అంటాడు. నీకు ప్రాబ్లం ఉండదు మహాప్రభు, కానీ అందరికి తెలిస్తే నా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు అని షూ అంటే ఈ కంపెనీ నాది, నా దగ్గర ఎవరు నీ అడ్వాంటేజ్ తీసుకోలేరు. మధ్యాహ్నం లంచ్ టైమ్ లో కూడా జిన్ షూని తీసుకొని అందరు ముందు క్యాంటీన్ కి తీసుకెళ్తాడు. అందరూ వీళ్ళిద్దరిని చూసి షాక్ అయి చూస్తుంటే షూ కొంచెం భయపడి మనం లంచ్ అంటే ఏదైనా బయట హోటల్ కి వెళ్తామేమో అనుకున్నాను అని అంటే జిన్ నవ్వుతూ నేను డైలీ లైఫ్ లో ఏం చేస్తానో నీ మ్యాగజైన్ కోసం తెలుసుకోవాలి కదా, ప్రతిరోజు నేను 5 స్టార్ హోటల్స్ లో తింటానని లేదా క్యాండిల్ లైట్ డిన్నర్స్ చేస్తానని అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతాడు. షూ సిగ్గుపడుతూ అలా ఏం లేదులే అని అంటుంది. జిన్ షూ ప్లేట్ లో ఉన్న కొత్తిమీర నేరి పక్కన పెడుతుంటాడు. కొత్తిమీర అంటే ఆమెకి ఇష్టం ఉండదన్నమాట. అందుకే షాక్ అవుతుంది ఇతనికి ఎలా తెలుసు అని. అలా తినకుండా ఆలోచిస్తూ ఉన్నప్పుడే మనోడ చూసి ఏంటి నన్ను తినిపించమంటావా అని అడుగుతాడు. మహాప్రభో నాకొద్దు నువ్వు తిను అని చెప్తుంది మన షూ. అప్పుడే అక్కడికి ఓన్ వచ్చి ఒక దారుణమైన కుట్ర పంటుంది. వీడి భార్య నెంబర్ దొరికింది కదా, ఇప్పుడే కాల్ చేసి అందరి ముందు ఈ షూ పరువు తీస్తాను అని అనుకుంటూ షూకి కాల్ చేస్తుంది. ఆ షూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఓన్ కాల్ కట్ చేస్తుంది. జిన్ ఎవరది అని అడిగితే తెలీదు, రాంగ్ నెంబర్ అనుకుంటా అని షూ చెప్తుంది. జిన్ కి అర్థమయ్యి ఓన్ వైపు చూస్తూ నా వైఫ్ నీ ముందే కూర్చుంది మిస్ ఓన్, నువ్వు తనకి ఫోన్ చేసి తన మీద తనకే జలస్ పుట్టియాలని చూస్తే అది ఎలా పాసిబుల్ అని బాంబ్ పేలుస్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఈమెనే జిన్ భార్యనా అని నోరెల్లబెట్టుకుంటారు. ఓన్ కి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఆమె అంటుంది అతను చాలా బోరింగ్ పర్సన్, ఎప్పుడు తిడుతుంటాడు, పైగా బిజీ, నీకు ఇతను ఎలా నచ్చాడు అని అడుగుతుంది. మనషు గట్టిగా ఆన్సర్ ఇస్తూ మీకు తెలీదు అనుకుంటా, జిన్ చాలా కేరింగ్ అండ్ జెంటిల్ పర్సన్, మాది అరేంజ్ మ్యారేజ్ అయినా సరే నేను తన్ని పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అని జిన్ వైపు చూస్తూ చెప్తుంది. ఆ మాటలకి మనోడు హ్యాపీ సార్ ఓన్ జల్సీతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జిన్ క్లారిటీ ఇస్తూ తను నాకు జస్ట్ హై స్కూల్ ఫ్రెండ్ మాత్రమే, తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తాడు. దానికి ఆమె నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అని అడిగితే నీకు ఏ డౌట్ ఉండకూడదని అని అతని లవ్ ని చూపిస్తాడు. ఇంకోవైపు ఆఫీస్ లో గుసగుసలాడడం స్టార్ట్ చేస్తారు. ఈ ఇంటర్న్ షూ నిజంగానే బాస్ భార్య అంటారా, అసలు బాస్ కి వాళ్ళ సిస్టర్ తో పెళ్లి ఫిక్స్ అయింది కదా, తను పారిపోతే ఈమెని సబ్స్టిట్యూట్ లాగా పెళ్లి చేసుకున్నారు అని దారుణంగా మాట్లాడుతుంటే బయటికి వచ్చాక షూ సాడ్ గా అతనితో అంటుంది నేను నా పవర్ ని యూజ్ చేస్తున్నానని అందరూ అనుకోకూడదు అని అంటే జిన్ తన దగ్గరకు లాక్కొని ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. మీకు మిస్ ఓన్ కి పెళ్లి ముందే ఏదో రిలేషన్ ఉందని అందరూ అంటున్నారు అని షూ తన అనుమానాన్ని బయట పెడుతుంది. జిన్ షాక్ అయి బాప్రే నా అఫైర్స్ గురించి నాకే తెలీదా, ఆఫీస్ లో కెమెరాలు ఉన్నాయి, షూ కావాలంటే నువ్వు చెక్ చేసుకో అని అంటాడు. చెక్ చేయడం గురించి కాదు, మన పెళ్లిలో లాయల్టీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని షూ అంటే జిన్ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రామిస్ చేస్తాడు. నాకు ఓన్ తో పాస్ట్ లో ఎలాంటి రిలేషన్షిప్ లేదు, ఫ్యూచర్ లో కూడా ఉండదు, తను నాకు జస్ట్ ఒక స్ట్రేంజర్ మాత్రమే, పెళ్లికి ముందు కూడా నాకు ఎవరితోనూ రిలేషన్షిప్ లేదు, నన్ను నమ్ముతున్నావు కదా అని అడుగుతాడు. షూ హా అని చెప్తుంది. ఆ రాత్రి ఇంటికి వచ్చాక జిన్ మళ్ళీ ఆ డ్రాలో ప్రొడక్షన్ బాక్స్ కోసం వెతుకుతుంటే షూ అక్కడికి వచ్చి తనకు ఒక గిఫ్ట్ ఇస్తుంది. మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు నా తరపున ఈ చిన్న గిఫ్ట్ అని అంటే జిన్ నవ్వుతూ గిఫ్ట్ చాలా బాగుంది కానీ నేను వేరే గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ఆ బాక్స్ వైపు చూపిస్తాడు. షూ సిగ్గుపడుతూ ఆ బాక్స్ తీయబోతుంటే జిన్ తన్ని గట్టిగా పట్టేసుకుంటాడు. ఏంటి నువ్వే ఇది కొన్నావా అని అడిగితే సూపర్ మార్కెట్ కి వెళ్తే అలా దొరికింది కొనేశాను అని అబద్ధం చెప్తుంది. మరి ఈ రాత్రి దీన్ని యూజ్ చేద్దామా అని జిన్ ఫ్లర్టింగ్ స్టార్ట్ చేస్తాడు. మన షూ కూడా ఏదైనా కొన్నప్పుడు దాన్ని యూజ్ చేయాలి కదా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. మనోడు ఫుల్ హ్యాపీ అయిపోయి ఏంటి నువ్వేమన్నా మత్తులో ఉన్నావా అని అడిగితే లేదు, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్లిపోతాను అని తను టీజ్ చేస్తుంది. అమ్మో ఆ టీజింగ్ ని భరిస్తాడా, వెంటనే ఆమెను దగ్గరకు లాక్కొని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి హాట్ రొమాన్స్ నడుస్తుంది. కానీ జిన్ ఆ బాక్స్ మీద
కిందున్న ఇన్స్ట్రక్షన్స్ ని చాలా సేపు చదువుతుంటుంటే షూ మనసులో అనుకుంటుంది, ఇతను ఆ మాన్యువల్ ని అంతలా చదువుతున్నాడంటే ఇతనికి ఇదే ఫస్ట్ టైం అన్నమాట అని కనిపెట్టేస్తుంది. ఇక జిన్ ఆమె పర్మిషన్ అడుగుతాడు, నీకు ఓకేనా అని. ఓకే అని చెప్పి తనే జిన్ ని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు ఆ రాత్రిని చాలా ఎంజాయ్ చేస్తారు. కొన్ని గంటల తర్వాత జిన్ అంటాడు, ఏ షూ నెక్స్ట్ టైం కనీసం ఒక 5-6 ప్యాక్స్ కొని పెట్టు, అప్పుడే అయిపోయాయి, నెక్స్ట్ టైం కి నేను ఏం యూజ్ చేయాలి అని అడుగుతాడు. దానికి ఆమె మీరే కొనుక్కోండి అని అంటే, సరేలే ఇక నుంచి ఈ బాధ్యత నేనే చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్ లో అప్పుడే షూ అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామని అంటే జిన్ అంటాడు, నా ఒక్క నిమిషం విలువ నీకెంతో తెలుసు కదా, నా నిమిషాలు కూడా మిలియన్ల విలువ చేస్తాయి అని బిల్డప్ ఇస్తాడు. షూ విసుగ్గా, సరేలే మీకంత సీన్ ఉంటే నాకు ఇంటర్వ్యూ ఏమి ఇవ్వద్దు, ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నారు అని అలిగితే జిన్ వెంటనే మెత్తబడి, ఓకే కూల్ నేను నిన్ను జస్ట్ టీజ్ చేస్తున్నాను మహాతల్లి, ఇంటర్వ్యూ ఒక 30 మినిట్స్ లో అయిపోతుందా అని అడుగుతాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది, కానీ 18 మినిట్స్ లోనే ఫినిష్ అయిపోతుంది. జిన్ మళ్ళీ తన ఫ్లర్టింగ్ స్టార్ట్ చేసి, మనం 18 మినిట్స్ యూజ్ చేసాం కదా, మిగతా టైం ని ఇంకేదైనా పనికి వాడుకుందామా, నా విలువైన టైం ని నువ్వు తీసుకున్నావు కాబట్టి నాకు కాంపెన్సేషన్ కావాలి అని తన దగ్గరకు లాక్కుంటాడు. ఏం కావాలి మీకు అని అడిగే లోపే ఓన్ అక్కడికి కోపంగా ఊగిపోతూ వస్తుంది. నన్ను హాంకాంగ్ బ్రాంచ్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు జిన్ అని ఓన్ అరిస్తే షూ మనసులో, ఇదంతా నా కోసమే చేశారనమాట అని హ్యాపీ అవుతుంటే జిన్ కోల్డ్ గా, నీకు ఇష్టం లేకపోతే రిజైన్ చేసి దొబ్బే, నీకు రావాల్సిన సెటిల్మెంట్ నేను ఇచ్చేస్తాను అని తేల్చేస్తాడు. ఓన్ పిచ్చ కోపంతో, ఇదంతా ఈ షూ వల్లే కదా, తనే నిన్ను రెచ్చగొట్టుంటుంది అని అంటే షూ గట్టిగా ఇచ్చి పడేస్తుంది. హలో మిస్, జిన్ బిజినెస్ విషయాలలో నేను జోక్యం చేసుకోను, కానీ నువ్వు ఎంప్లాయీస్ మధ్య మా గురించి రూమర్ క్రియేట్ చేసి మమ్మల్ని విడదీయాలని చూసావు, అది మాత్రం నాకు బాగా తెలుసు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. ఆమె అలా క్లాస్ బీకడంతో మనోడు ప్రౌడ్ గా చూస్తూ ఉంటాడనమాట. వెంటనే ఆమెని జాబ్ లో నుంచి తీసేస్తాడు. ఆ ఓన్ ఫ్రస్ట్రేషన్ తో షూని ఇన్సల్ట్ చేసి వెళ్లిపోతుంది. ఆమె ఒక సబ్స్టిట్యూట్ అని చెప్పేసి, జస్ట్ పేరెంట్స్ కోసం తన అక్క ప్లేస్ లో నీ ఆస్తి కోసం నీ దగ్గరకు వచ్చింది అని అనేసరికి జిన్ కి పిచ్చెక్కి ఆమెను వెళ్ళగొడతాడు. ఇక్కడ షూ డల్ గా ఉండేసరికి ఆమెకు ఓదారుస్తూ, తను మన ప్రేమను చూసి జలసీతో అలా వాగుతోంది, నువ్వు పట్టించుకోకు అని అంటాడు. మన షూ మనసులో, నిజంగానే ఇతను కేవలం ఫ్యామిలీ కోసమే నన్ను పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అయ్యాడా అని బాధపడుతుంది. జిన్ ఆమె డల్ గా ఉండడం కనిపెట్టి, ఇందాక మధ్యలోనే ఏదో ఆగిపోయాం, నా మిగిలిన టైం ని ఏదో ట్రై చేద్దాం అని అన్నావు కదా అని చెప్పి షూని హాట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షూ ఆఫీస్ లో హెడ్ వచ్చి జిన్ ఇంటర్వ్యూ చాలా సూపర్ గా వచ్చిందని చెప్పి ఆమెను ఒకటే పొగుడుతుంటే అది చూసిన అరియా కుళ్ళుకుంటుంది. ఇంకో పెద్ద ప్రాజెక్ట్ ఇస్తుంది. తర్వాత షూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇంకో ఇంటర్వ్యూ కోసం మిస్టర్ షెన్ అనే పర్సన్ ని కలవడానికి వెళ్తుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరు లంచ్ చేస్తుంటారు. మనోడికి పిచ్చెక్కిపోతుంది. ఒక్కటే మెసేజెస్ చేస్తాడు. ఆమె తన మెసేజ్లకి అస్సలు రిప్లై ఇవ్వకపోవడంతో కోపంగా ఒక మెసేజ్ చేస్తాడు, నీ మీటింగ్ ఇంకా అయిపోలేదా, నీ కోసం ఒకడు ఇక్కడ చచ్చి పడున్నాడని నీకు తెలుసు కదా, రిప్లై ఇవ్వు అని మెసేజ్ చేస్తూనే ఉంటాడు. తను ఇంకా రిప్లై ఇవ్వకపోవడంతో జిన్ అన్ని పనులు క్యాన్సిల్ చేసి తనని వెతకడానికి బయలుదేరుతాడు. ఆ షెన్ ఆమెకేదో గిఫ్ట్ ఇవ్వబోతుంటే ఆమె అది యాక్సెప్ట్ చేయదన్నమాట. మీటింగ్ అయ్యాక షూ బయటకు వస్తుంటే ఒక వెయిటర్ తగిలి పడబోతుందన్నమాట. మిస్టర్ షెన్ తన్ని పట్టుకుంటాడు. ఇద్దరు ఇంత దగ్గరగా ఉండేసరికి మనోడు ఒక టైప్ ఆఫ్ లుక్ ఇస్తాడు. ఆ లుక్ ఎలా ఉంటుందంటే గర్జించే సింహం ఉంటుందే ఆ లుక్. అది చూడగానే షూ భయపడిపోయి దెబ్బకి పక్కకి జరిగి, మీరిక్కడేంటి అని అన్నప్పుడు కట్ చేస్తే సీన్ ముగ్గురు కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. మనోడు కావాలని అతని ముందు బిల్డప్ ఇస్తూ ఆమె చేయి పట్టుకొని, నేను నా వైఫ్ కోసం ఇక్కడికి వచ్చాను అని ఒక్కటే బిల్డప్ ఇస్తుంటాడు. హీరోయిన్ కూడా వాళ్ళిద్దరికి ఒకరికొకరికి పరిచయం చేస్తుంది. నేను కూడా మీతో లంచ్ కి జాయిన్ అవ్వచ్చా అని మనోడు యాటిట్యూడ్ గా అడిగితే పక్కనున్న షూ, ఏంటి మాది ఇంకా మీటింగ్ అవ్వలేదు, మీరు వెళ్ళండి అని అంటుంది. షెన్ హా జాయిన్ అవ్వచ్చు అని అనగానే అందరూ కలిసి లంచ్ చేస్తుంటారు. అక్కడ షెన్ ఇచ్చిన గిఫ్ట్ ఉంటుంది. అది చూసి ఒక సీరియస్ లుక్ ఇచ్చి, మీరు ఇలాంటి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఎంప్లాయీస్ కి ఇస్తారా అని అడుగుతాడు. దానికి షెన్ అంటాడు, ఓ ఆ గిఫ్టా, నిన్న లిఫ్ట్ దగ్గర తను నాకు హెల్ప్ చేసింది, టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ గా ఆ గిఫ్ట్ నేను ఇచ్చాను అని చెప్పేసరికి మనోడి ఫేస్ మాడిపోతుంది. కానీ కవర్ చేస్తూ, ఓహో మీ కైండ్నెస్ కి చాలా పెద్ద థ్యాంక్స్ అని ఆమె హెయిర్ సవరిస్తూ, కానీ నా వైఫ్ కి ఇలాంటి గిఫ్ట్స్ నచ్చవు, ఇలాంటివి ఇస్తే తను చాలా బర్డెన్ గా ఫీల్ అవుతుంది అని ఆమె చెయ్యి పట్టుకొని మరీ చెప్తాడు. మన హీరోయిన్ కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది కానీ ఏమీ యూజ్ ఉండదు. మనోడు జెలస్ తోనే ఉంటాడు. వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మాటల్లో ఆ షెన్ కి హీరోయిన్ లివింగ్ ప్లేస్ అండ్ ఆమె డీటెయిల్స్ అన్ని తెలిసి ఉంటాయి. ఇవన్నీ ఎలా తెలుసు, మీరు బానే నా వైఫ్ మీద ఎంక్వైరీ చేసినట్టున్నారే అని అంటే మన హీరోయిన్ మధ్యలో దూరి, లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూ అప్పుడు మీ విషయాలు ఎలా తెలుసుకున్నానో ఆ ప్రాసెస్ లో అతనికి అన్ని తెలిసాయి అని చెప్పగానే మనోడు ఫేస్ ఇటు తిప్పి మళ్ళీ ఇటు తిరిగి ఒక సీరియస్ లుక్ ఇచ్చి, ఓహో గుర్తుకొచ్చింది అని అంటాడు. ఇక ఇతనికి జలసి పీక్స్ లోకి వెళ్ళిందని ఆమె అర్థం చేసుకుని అతని చేయి పట్టుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోబోతుంది.
వెళ్ళిపోతుంటే మనోడు ఆమె చేతిలో ఉన్న పర్స్ ని గట్టిగా లాక్కొని ఆ షెన్ ముందు షో ఆఫ్ చేస్తూ బయటికి వస్తాడు. బయటికి వస్తున్నప్పుడు మనోడి కళ్ళల్లో ఫైర్ ఫైర్ కనిపిస్తుంది. అప్పుడు షూ మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగితే, ఎందుకంటే నా వైఫ్ కి వేరే వాళ్ళు అవార్డులు రివార్డులు ఇస్తుంటే చూడ్డానికి అని చెప్పి ముఖం తిప్పేసరికి మన షూ అతన్ని ఇటువైపుకి తిప్పి, నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు, నేను అన్ని నీకు చెప్పే కదా చేస్తున్నాను, ఇది జస్ట్ వర్క్ కోసం. వర్క్ కోసమా? గిఫ్ట్స్ కూడా తీసుకుంటున్నావా? నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా నువ్వు అసలు తీసుకోవు అని అరుస్తాడు. ఇంట్లో చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, నాకు ఎందుకు అని నేను తీసుకోను అని ఆమంటే కూడా వినడు. కోపంగా వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చాక మనోడు ఫుల్ సీరియస్ గా ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మన షూ టవాల్ తీసుకుని అతను ముందుకు వెళ్లి సిగ్గుపడుతూ, నేను స్నానానికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో వస్తారా అని అడుగుతుంది. ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న మనోడు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏమన్నావు అని అడుగుతాడు. అదే మన ఇద్దరం కలిసి షవర్ తీసుకుందామా అని తను మళ్ళీ అడుగుతుంది. జిన్ తన దగ్గరకు వచ్చి, ఏంటి ఇలా అడుగుతున్నావు, నువ్వేదైనా తప్పు చేసావా, నన్ను బుట్టలో వేసుకోవడానికి ఇదంతా చేస్తున్నావా అని అడుగుతాడు. మనషు బుంగమూతి పెట్టుకొని, రాకపోతే రాకు, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోబోతుంటే మనోడు ఆమెను ఎత్తుకొని బాత్రూమ్ కి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఆమెను హగ్ చేసుకొని కిస్ చేసుకొని ఇంకా వాళ్ళ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. గుర్తుంచుకో, ఇవాళ మాత్రం నువ్వే స్టార్ట్ చేసావు అని చెవులో చెప్తూ కిస్ చేస్తాడు. ఇంకా రాత్రిని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే షూ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అని అంటే జిన్ డ్రైవింగ్ నేర్పించడానికి రెడీ అవుతాడనమాట. కార్ లో కూర్చోగానే దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి అని షూ అడిగితే జిన్ గేర్లు, బ్రేకులు, క్లచ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ గేర్లు ఎక్కడ ఉన్నాయి, నాకు కనిపించట్లేదే అని షూ అమాయకంగా అడిగితే, నీ ముందే ఉన్నాయి చూడు అని టీజ్ చేస్తూ కావాలని మళ్ళీ అంటాడు. ఇది ఆటోమేటిక్ టైప్ కార్ మేడం అని. అతను నవ్వుతుంటే షూ ఎంబారెసింగ్ గా ఫీల్ అయ్యి, నేను నేర్చుకోవాలని కార్ కొన్నాను కానీ దీని గురించి నాకేం తెలియట్లేదు, ఇంకో కార్ కొనేద్దామా అని అడుగుతుంది. నువ్వేం టెన్షన్ పడుకు, నేనున్నాను కదా నేర్పించడానికి, ట్రై చెయ్యి అని జిన్ తన చెయ్యి మీద చెయ్యి వేస్తాడు. సరిగ్గా అప్పుడే షూకి ఫోన్ కాల్ వస్తుందన్నమాట. వాళ్ళ తాతయ్య హెల్త్ చాలా సీరియస్ గా ఉందని తెలియడంతో ఇద్దరు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తారు. జిన్ స్పెషల్ డాక్టర్స్ ని అరేంజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపిస్తుంటాడనమాట. ఆ నెక్స్ట్ డేనే షూ పేరెంట్స్ హాస్పిటల్ కి వచ్చి తెగ యాక్టింగ్ చేస్తుంటారు. షూ వాళ్ళ నానమ్మ తాతయ్య మీద తెగ ప్రేమ ఉన్నట్టు, కానీ వాళ్ళ నాయనమ్మకి పిచ్చి కోపం వస్తుంది. నాకు తెలుసురా, నువ్వు ఇక్కడికి వచ్చింది మమ్మల్ని చూడ్డానికి కాదు, షూ హస్బెండ్ ఇక్కడ ఉన్నాడని అతనితో ఏదో బిజినెస్ ఉందని చెప్పి వచ్చుంటావు అని నిలదీసి. అప్పుడే షూ జిన్ అక్కడికి వస్తారనమాట. జిన్ డాక్టర్స్ ని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. అప్పుడే షూ పేరెంట్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో షూకి ఒక చేదు నిజం తెలుస్తుంది. తను వాళ్ళకి ఒక అన్ప్లానెడ్ బేబీ అని, అంటే వాళ్ళు కొడుకు కావాలని కోరుకుంటారనమాట. కానీ కూతుర్ని కన్నావని వాళ్ళ నాన్న వాళ్ళని తిడుతూ ఉంటే షూ పాపం ఏడుస్తుంది. అందుకేనా వీళ్ళు నన్ను ఎప్పుడు ప్రేమించలేదు అని కుమిలిపోతుంది. కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల ఎక్కడ వాళ్ళ తాతయ్య మీద ప్రెషర్ పడుతుందని చెప్పేసి షూ వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలని చూస్తుంటే వాళ్ళ నాన్న జీన్ తో పనుంది, మా కంపెనీ కష్టాల్లో ఉందని డబ్బులు కావాలని అడుగుతాడు. ఆమె ససేమిరా కుదరదు అంటే ఆమెను ఎలా పడితే అలా మాటలని చంప పగల కొడతాడు. షూకి పిచ్చి కోపం వచ్చి, నేనసలు మీ కూతురునే కాదు, జిన్ మీ అల్లుడే కాదు, నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తున్నాను, నన్ను వాడుకొని మీరికపై లాభం పొందలేరు అని బాంబు పేలుస్తుంది. దానికి వాళ్ళ నాన్న నిన్నసలు కనకుండా ఉండాల్సింది అని చెప్పగానే వాళ్ళ నాన్నమ్మ వచ్చి వాడిని గట్టిగా కొట్టి, వెళ్లిపోరా ఇక్కడ నుంచి అని అరుస్తుంది. సరిగ్గా అప్పుడే జిన్ లోపలికి వచ్చి షూ బుగ్గ వాచ్ ఉంటుంది కదా దాన్ని చూస్తాడు. అతని కళ్ళు ఫుల్ రెడ్ అయిపోతాయి కోపంతో. వాళ్ళ నాన్న వైపు చూసేసరికి వాడు వణికిపోతాడు. వాళ్ళ నాన్నమ్మ షూని ఇంటికి తీసుకెళ్లమంటే షూ ఏమీ చెప్పకుండా, మనం ఇక్కడ నుంచి వెళ్లిపోదాం పదండి అని జిన్ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. షూ జిన్ తో కూడా చెప్తుంది, మీరు మా నాన్నకి ఇక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయకండి. కానీ ఈ ప్రాసెస్ లో ఆమె వల్ల వాళ్ళ ఫ్యామిలీ అతన్ని వాడుకుంటున్నారని చెప్పి అతనితో బంధాన్ని తెంచుకోవాలనుకుంటుంది. అలా తెంచుకోవాలని డిసైడ్ అయ్యి ఒక్కటే బాధపడుతుంటుంది. ఇక్కడేమో ఇంట్లో జిన్ తన వైఫ్ ని చాలా మిస్ అవుతూ మెసేజ్ చేస్తాడు, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని. జిన్ వెంటనే షూ ఇంటికి వచ్చి తన ప్రాపర్టీ పేపర్స్, జ్యువెలరీ, క్రెడిట్ కార్డ్స్ అన్ని టేబుల్ మీద పెడుతుంది. సారీ, మా నాన్న చాలా గ్రీడీ పర్సన్, డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, మీ పేరెంట్స్ కి కూడా ఫోన్లు చేసి ఒకటే సతాయిస్తున్నాడు అని చెప్పి తన వేలుకున్న వెడ్డింగ్ రింగ్ తీసేస్తుంది. పెళ్లిలో నాకు ఇచ్చిన గిఫ్ట్స్, ఈ కార్ అన్ని మీకు తిరిగిచ్చేస్తున్నాను అని అంటుంది. జిన్ షాక్ అయ్యి, దీని అర్థం ఏంటి షూ అని అడుగుతాడు. షూ కన్నీళ్లు తుడుచుకుంటూ, మన పెళ్లి ఒక మిస్టేక్, మా ఫ్యామిలీ నా మీద ఒక భారం, వాళ్ళు మిమ్మల్ని వాడుకోవడం నాకు ఇష్టం లేదు, మీరు నా మీద జాలితో ఒక సబ్స్టిట్యూట్ లాగే నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, సొంత పేరెంట్స్ కి అక్కర్లేని నన్ను మీలాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ ఎలా ప్రేమిస్తారు, అందుకే నేను డివోర్స్ పేపర్స్ పంపిస్తున్నాను, నాకు మీ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వద్దు అని పెద్ద బాంబే పేలుస్తుంది. జిన్ ఆ పేపర్లను విసిరి కొట్టి తన వేలుకున్న రింగ్ చూపిస్తూ, మరి నా పరిస్థితి ఏంటి, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నా ఫీలింగ్స్ గురించి ఒక్కసారైనా ఆలోచించావా అని సీరియస్ అవుతాడు. నేనెవరికి సబ్స్టిట్యూట్ అవ్వాలని అనుకోవట్లేదు అని షూ ఏడుస్తుంటే జిన్ తన చేతులు పట్టుకొని, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, కానీ నా దృష్టిలో నువ్వెవరికి సబ్స్టిట్యూట్ వి కాదు, నిజానికి ఆ రోజు కేఫ్ లో నేను ఫస్ట్ నిన్నే చూశాను, నీ వల్లే నేను ఆ పెళ్లి ఒప్పుకున్నాను, కేవలం నిన్నే నా భార్యగా కోరుకున్నాను అని తన
పాస్ట్ లవ్ ని రివీల్ చేస్తాడు. షూ అయినా వినకుండా వెళ్లిపోతుంటే తను ఆపి, చాలు షూ, ఇంకొకరి ప్రేమను కోల్పోయే శక్తి నాకు లేదు. నీ ఫ్యామిలీ నిన్ను ప్రేమించకపోతే నేను ప్రేమించకూడదా అని తన ఇన్సెక్యూరిటీని బయట పెడతాడు. జిన్ ఆ డివోర్స్ పేపర్ ను ముక్కలు ముక్కలుగా జించేసి షూ వెలికి మళ్ళీ ఆ వెడ్డింగ్ రింగ్ తొడుగుతాడు. నువ్వు నా మీద ఇంత అన్యాయం ఎలా చేస్తావు? నేను నిన్నెంతలా ప్రేమిస్తున్నానో నీకు తెలియదా? వేరే వాళ్ళ కోసం నన్ను వదిలేస్తావా అని పాపం అతను కూడా ఏడుస్తూ, నేను నీకు డివోర్స్ ఇవ్వలేనే అని తన ప్రేమను కన్ఫెస్ చేస్తాడు. జిన్ తన వైఫ్ ని దగ్గరకు లాక్కొని, ఏ షూ, నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాడు. షూ ఎమోషనల్ గా, నాకు తెలీదు. ఎవరైనా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను నీ భార్యనని ప్రేమిస్తున్నారా లేక లిన్ ఫ్యామిలీ కూతురునని ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. జిన్ తన లిప్స్ మీద చెయ్యి వేసి కూల్ చేస్తాడు. తన కళ్ళలోకి చూస్తూ, నువ్వు కేవలం షూ కాబట్టే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా భార్యమైనందుకు కాదు, నా ప్రాణమైనందుకు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి షూ ఏడుస్తూ, నాకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలీదు. తాతయ్య తర్వాత నన్ను ఇంతలా కేర్ చేసిన ఏకైక పర్సన్ మీరు మాత్రమే అని ఒకటే ఎమోషనల్ అవుతుంది. మనోడు ఇంక కంట్రోల్ చేసుకోలేక ఆమెను దగ్గరకు లాక్కొని గట్టిగా కిస్ చేసేస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, ఇక మన మధ్యలోకి ఏ ఫ్యామిలీ రాదు అని చెప్తాడు. అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. షూ సిస్టర్ లిన్ అక్కడికి వచ్చిందని. ఆమె షూని కలిసి, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు అని ఏడుస్తుంది. షూ పెద్ద మనసు ఎక్కువ కదా, సో క్షమించేస్తుంది. అయితే ఆ లిన్ మాత్రం జిన్ తో విడిగా మాట్లాడాలని అడుగుతుంది. లోపల పేరెంట్స్ మళ్ళీ కుట్రలు స్టార్ట్ చేస్తారు. ఆ లిన్ ఇచ్చి జిన్ కి పెళ్లి చేయాలని మాట్లాడుకుంటారనమాట. ఇది విన్న షూ మనసులో ఒకటే భయపడుతుంది. కానీ కాసేపటికి జిన్ లోపలికి రాగానే వాళ్ళ నాన్న అడుగుతాడు, మాకు హెల్ప్ చేస్తావా అని. జిన్ అవును అనగానే షూకి పిచ్చ కోపం వస్తుంది. మీరు నాకు ప్రామిస్ చేశారు కదా వాళ్ళకి హెల్ప్ చేయనని అని అరుస్తుంది. అప్పుడే లిన్ అసలు ట్విస్ట్ ఇస్తుంది. సిస్టర్, జిన్ హెల్ప్ చేస్తున్నారు కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్తుంది. వాళ్ళ నాన్న వైపు తిరిగి, మీరు ఆస్తిలో 50% వాటా సిస్టర్ పేరు మీద పెట్టాలి అండ్ 50% షేర్ నా పేరు మీద పెట్టాలి. ఇకపై ఈ ఆస్తికి యజమానులం మేమే. జిన్ ఇస్తున్న డబ్బుని నేను అప్పుగా తీసుకుంటున్నాను, 5 ఏళ్లలో దాన్ని తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పగానే వాళ్ళకు కూడా వేరే దారి లేక అంతా కూతుర్ల పేరు మీద రాస్తారు. షూ ఆనందానికి హద్దు లేవు. అమ్మయ్య, ఇక నా ఫ్యామిలీ జిన్ని వాడుకోలేదు, నేను వాళ్ళ నుండి ఫ్రీ అయిపోయాను అని రోడ్డు మీద గట్టిగా అరుస్తుంది. అంతేకాదు, జిన్ ఐ లవ్ యూ అని తన ప్రేమను అందరి ముందు కన్ఫెస్ చేస్తుంది. జిన్ తన దగ్గరకు లాక్కొని కిస్ చేసి అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేస్తాడు. చివరికి వీళ్ళిద్దరికి చైనీస్ ట్రెడిషన్ ప్రకారం గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది. ఫ్రెండ్స్ డోర్ క్లోజ్ చేసి అల్లరల్లర్ చేస్తుంటారు. ఈ ఇంట్లో ఎవరి మాట చెల్లుతుంది, ఆన్సర్ చెప్తేనే పెళ్లి కూతుర్ని చూడనిస్తాం అని అంటే జిన్, అంతేగా అంతేగా, నా భార్య ఏ చెప్తే అదేగా జరిగేది అని చెప్తాడు. ఇంకా మనోడు లోపలికి వెళ్లి అందరి ముందు మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చొని, నువ్వు నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ షూ, నువ్వెవరికి సబ్స్టిట్యూట్ వి కాదు, నువ్వు కేవలం నా లైఫ్ వి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మన షూ ఎమోషనల్ గా అవును అని చెప్తుంది. అలా ఇద్దరి పెళ్లి జరిగిపోతుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.